ఫ్రైడే రిలీజ్ అయిన రైరే అనే మా మూవీని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో పాటలకు వస్తున్న రెస్పాన్స్ కానీ, డైలాగ్స్కి వస్తున్న రెస్పాన్స్ కానీ, లేకపోతే మా డైరెక్టర్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లేకి వస్తున్న రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో అందుకని మేము ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసామండి. అండ్ ఈ రోజుల్లో తర్వాత నాకు వచ్చిన ఈ ఫస్ట్ అంటే ఇమీడియట్ సక్సెస్ అనేది రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మీకు ఇలా మంచి మంచి సినిమాలు ఇస్తానని ప్రామిస్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. It's a very special day for us today because we all have got a success with Rai Rai, and it's a very special film for all of us. And everything good about the movie has been highlighted and appreciated by the audience. So we're really happy. I want to congratulate the entire team. And so yeah, my director is really happy. So congrats, sir. And again, congratulations to the entire team. And a very big thank you to the audience. We make movies for y'all, and when y'all appreciate, it really matters a lot to us. So thank you for encouraging us, and please keep encouraging us so we make really good movies. Thank you. రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే ఈరోజు కొంచెం వచ్చింది, కానీ అదే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న థియేటర్ ప్రాబ్లమ్స్ కానీ చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ మేము దాన్ని అంతా బేర్ చేసుకొని కష్టపడి అన్ని థియేటర్స్లో హ్యాపీగా మాట్లాడుకొని ఇలాగే రన్ చేయడానికి ఆడియన్స్ కూడా మాకు మంచి ఇది ఇచ్చారండి, ఎనర్జీ. ఆ ఎనర్జీతోటే మా సినిమా ముందుకు వెళ్తుంది అని నమ్మకం నాకు ఉంది. ఒక మంచి సినిమా చేసాము. ఇది సక్సెస్ మీట్ ఈరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. రైరే అనే సినిమాని రిలీజ్ అయిన 2 రోజుల్లోనే ఒక సక్సెస్ మీట్ అంటే ఏదో పబ్లిసిటీ కోసం అని పెట్టిన సక్సెస్ మీట్ కాదు ఇది. నిజంగా మా హార్డ్ వర్క్, మా కష్టం, మా కష్టానికి ప్రేక్షకులు ఇచ్చిన ఇది ఒక ఫలం, అంటే ఒక విజయం. ఆనందంతో మేము ఈ ఆనందాన్ని పంచుకోవాలని ఈ సక్సెస్ మీట్. నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించడం. ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తారు, ఇలా ఆదరిస్తుంటే ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారి దగ్గర నుంచే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇంకా ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇండస్ట్రీ నుంచి మంచి మంచి సినిమాలు, మంచి మంచి ఆర్టిస్టులు, మంచి మంచి టెక్నీషియన్స్ వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నేను ఆఫ్టర్ బొమ్మరిల్లు తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేయలేదు అంత మంచి క్యారెక్టర్ చేశాను. దుర్గా ద ఒరిజినల్ మ్యాన్, ఎలా ఉంది ఇంట్రొడక్షన్ అంటూ స్టార్ట్ అయ్యే క్యారెక్టర్ అండి నాది ఈ సినిమాలో. జనాల నుంచి మంచి అపలోజ్ వచ్చింది నా క్యారెక్టర్కి. సో మేము మా డైరెక్టర్ సుధీర్ రాజ్ గారు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఫస్ట్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సో మేము మ్యాక్సిమం అనుకుంటున్నాను ఈ సినిమాతో మేము పాస్ అయ్యామని. కానీ ఇది ప్రతి ఒక్క మనిషికి, లైక్ జనాలు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. దానికి మీ అందరి హెల్ప్ కావాలి. సో మీడియా లేనిది ఏం లేదు ఈ రోజుల్లో. సో మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. సో మీరు కొంచెం దృష్టి పెట్టి మా సినిమాను అందరి చూసేట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ఈ సినిమాలో హీరోగా నటించినందుకు చాలా ఆనందంగా ఉందని శ్రీ చెప్తున్నాడు. సక్సెస్ మీట్లో హ్యాపీగా ఉంటే బాగుంటుంది. ఏంటో అందరూ లేచి ఈ సినిమా చాలా బాగుంది, మీరందరూ సహాయం కావాలి అన్నట్లు సీరియస్గా మాట్లాడితే నేను బాగాలేదని జోక్ చేసాం. చాలా బాగుంది సినిమా, మంచి రెస్పాన్స్. ఫ్రైడే రోజు రిలీజ్ అయింది, అందరూ బాగుంది అంటారు. ఈ సినిమాలో కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ, అంత బాగుంది ఈ సినిమా. ఈ సినిమా ఇచ్చినందుకు సుధీర్ రాజ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు, హీరోయిన్ గారు నటించినందుకు మన రక్షకి. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ సినిమాను అస్సలు ఎంకరేజ్ చేయకండి. మా సినిమాని డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళే చూడండి. ఆల్రెడీ మంచి సినిమాని ఎంత మంచి టాక్ వచ్చిందో థియేటర్లో చూస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో పైరసీ వల్ల అందరూ లాస్ అవుతారు. అండ్ మంచి సినిమాలు ఇంకా తీయాలి అని అంటే పైరసీని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో నాకు ఇది ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ వచ్చినందుకు ఇంకా హ్యాపీ. అండ్ ఆల్సో మా డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ నాకు ఒక మంచి టీం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అండి అందరూ, నాకు అదొక హ్యాపీయెస్ట్ మూమెంట్.
సో నాకు ఒక మంచి ఫ్యామిలీ పరిచయం అయ్యారు. ఈ ఫ్యామిలీ నుంచి బోల్డ్ అన్ని సినిమాలు మీ ముందుకు తీసుకొస్తాం. అన్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. నెక్స్ట్ మేము సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అలాగే ప్రతి ఛానల్లో మా సినిమా గురించి పబ్లిసిటీ చేస్తున్న మీడియా ప్రతినిధులకు, ఇంత సక్సెస్ సినిమాని ఇచ్చిన మా డైరెక్టర్కు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి విజయం మళ్ళీ మాకు ఇంకొక సినిమా ద్వారా ఇస్తానని ఆయన ప్రామిస్ చేశాడు. మాకు సహకరించిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు, ప్రేక్షకులకు, ఇలాంటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము విజయయాత్ర ప్రారంభిస్తున్నాము. ఇలాంటివి ఇంకా కొన్ని జరుపుకునే అవకాశం కల్పించినందుకు 2020 రేపటి నుంచి విజయయాత్ర హైదరాబాద్ నుంచి, ఈ నైజాం ఏరియా నుంచి, తర్వాత ఆంధ్ర మొత్తం సీడెడ్ ఈ మొత్తం కవర్ చేసుకుంటూ ఒక 5 days ఈ విజయయాత్ర ప్రారంభిస్తున్నామండి. దీనికి గాను ఈ మీడియా ప్రతినిధులు అందరూ మాకు కోఆపరేషన్ చేస్తారని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు దాకా ఈ సినిమా షూటింగ్ చేసుకుంటూ మేము చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి చాలా హ్యాపీగా చేసామండి ఈ మూవీ అంతాను. అయితే ఇప్పుడు దాకా మేము ఎంత సంతోషపడ్డామో సినిమా రిలీజ్ అయినా కూడా అదే సంతోషం మాకు అంతే కంటిన్యూ అవుతుందండి. ప్రేక్షకులు మాకు అంత ఘన విజయాన్ని అందించారు. ఈ ఘన విజయాన్ని మాకు అందించడంలో ఈ మీడియా పాత్ర చాలా ఉందండి. మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. అయితే ఇప్పుడు ఇంకా థియేటర్లు కూడా ఇంకా ఇంక్రీజ్ చేసుకోబోతున్నాం అండి. ఇంకా అన్ని ఏరియాల నుంచి కూడా మాకు డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రింట్ తప్పకుండా దీనికి మీ సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాం.